దేవుని భద్రత, దేవుని కాపుదల నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలని దైవ సేవకుడిగా కోరుతా ఉన్నాను. ఇవి దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినం చేసుకోమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, స్తుతించే విషయంలో ఎప్పుడు కూడా సమయాన్ని దొంగలించకూడదు. ప్రభువారిచ్చిన సమయాన్ని, కొంత సమయాన్ని దేవుడికి ఇచ్చి ఆ సమయం ద్వారా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే సమాధానం, సంతోషం పొందుకోవాలని కోరుతున్నాను. ఈ దినము స్తుతిలో ఉన్న గొప్పతనాన్ని, స్తుతిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనము నేర్చుకుందాం. ఎందుకు మనం స్తుతించాలి, స్తుతిస్తే మనకు కలిగే లాభాలేంటి కూడా నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 23 వరకు మనము చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ దానియేలు ఉన్నాడు, తన యొక్క స్నేహితులు కూడా ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారు, అననీయ, అజారియా, మిషాయేల్ అనే వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాజు నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ కళను, దాని భావాన్ని మరిచిపోయాడు. అయితే అక్కడ ఉన్న కొందరిని, వారి దేశంలో ఉన్న వారిని, జ్ఞానులను పిలిచాడు. కానీ ఎవరు కూడా దాన్ని చెప్పలేకపోయారు. రాజా, నీవు దాన్ని మాకు తెలియపరిస్తే మేము దాని భావాన్ని చెప్పగలుగుతాం అన్నప్పుడు, నేను మరిచిపోయాను, మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్పకపోతే అక్కడున్న జ్ఞానులందరినీ చంపేస్తానని రాజు హెచ్చరిక జారీ చేశాడు. ఆ విషయం దానియేలు తెలుసుకున్నాడు. దానియేలు తెలుసుకొని దానియేలు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చాడు. అయ్యా, తెల్లారితే జ్ఞానులందరినీ చంపేస్తారట, అందులో మేమున్నాం అని చెప్పేసి రాత్రంతయు ప్రభువారిని స్తుతిస్తూ, ప్రభువారిని ప్రార్థిస్తూ, ప్రాధేయపడుతున్నారు. ఆ విషయాలు మనం నేర్చుకుందాం. అంతటి రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. 17-18 వచనాల్లో ప్రభును స్తుతించారు, ప్రార్థించారు, ఘనపరిచారు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ విషయాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఆయన దానియేలుకు బయలుపరచబడను. దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. మొట్టమొదటి. రెండవది ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతించబడునుగాక. దేవుడు జ్ఞాన బలము కలిగిన దేవుడని దానియేలు రెండవది స్తుతిస్తున్నాడు. మూడవది ఏం చెప్తున్నాడు? ఆయన కాలములను సమయంలో మార్చువాడై ఉండి, కాలాలు సమయాలు మారుస్తాడు. గుర్తుంచుకోండి, కాలాలు సమయాలు మార్చువాడని ప్రభుని స్తుతిస్తున్నాడు. నాలుగవది, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నాడు. రాజులను త్రోసివేస్తున్నాడు అంటే తనకిష్టమైన వారిని నియమిస్తూ ఉన్నాడు. ఐదవది, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడనై ఉన్నాడు. చూసారా, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడై ఉన్నాడని చెప్తున్నాడు. తర్వాత ఆరవది, ఆయన మరుగు మాటలను, మర్మమును బయలుపరుచును. మరుగు మాటలు అంటే ఎక్కడో మాట్లాడుకున్న మాటలు, మరుగు మాటలు, వాటిని బయలుపరుస్తాడు. ఏడవది. ఎనిమిదవది ఏం చెప్తున్నాడు? అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. అంధకారంలో అంటే చీకటిలో మాట్లాడిన మాటలు ఆయనకు తెలియను.
అందుకే మనకు కొత్త నిబంధనలు మనకు కనబడతాయి. మీరు చెవులల్లో మాట్లాడుకున్నవి మిద్దెల మీద కేకలు వేస్తాయి అంటాడు. మీరు చెవులల్లో ఏ గుసగుస పెట్టారో అవి రేపు మిద్దెల మీద తెలియపరుస్తాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 8 విషయాలు ఇక్కడ ప్రభువారి విషయంలో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. 23వ వచనం, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఏమిచ్చాడట? వివేకమును బలమును దానియేలుకు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు నువ్వు స్తుతించడం ద్వారా వివేకము అంటే మంచి ఏంటి చెడేంటి తెలుసుకుంటావు, బలాన్ని పొందుకుంటావు. ఏంటి బలం అంటే దేవుని పిల్లలవుటకు నీకు దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. అదే బలం. దురాత్మల మీద, అంధకార శక్తుల మీద నీకు అధికారం ఇస్తాడు దేవుడు. నేను పోరాడుచున్నది శరీరులతో కాదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో మన పోరాటం. ఈ పోరాటంలో విజయం పొందాలి అంటే ప్రభువారిని స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను హెచ్చించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దానియేలు ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి బలాన్నిచ్చే దేవుడు తర్వాత మాట్లాడుతున్నాడు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు. మేము అడిగిన సంగతి ఇప్పుడు మాకు తెలియజేస్తున్నావు. ఏదైతే అడుగుతున్నాడో అది ఇప్పుడు తెలియజేసి ఉన్నావని దానియేలు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఆమేన్, ఆమేన్. స్తుతించుచు ఏం చేస్తున్నాను? ఘనపరచుచున్నాను. దావీదంట, రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను. 145వ కీర్తన. అనుదినము నేను నిత్యము స్తుతించెదను. నేను భూమి మీద పుట్టింది ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రి అయిన దేవుని ఘనపరచడం, స్తుతించడం, మహిమపరచడం. ఎందుకో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని పంపాడు. ఆయన మన పాపాలు క్షమించాడు, మన రోగాలు తొలగించాడు, దరిద్రతను తీసివేసి ఆయన రాజ్యంలో మనని నీతిమంతులుగా చేశాడు. అందుకు దేవుని స్తుతించాలి, మొదటిది. రెండవది, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎందుకున్నాడంటే మనం నీతిని సంపాదించుకోవడానికి, జ్ఞాన వివేక బలాన్ని సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మని ఆయన మనకు ఉంచాడు. కాబట్టి ఇవి నువ్వు చేయగలిగితే కంపల్సరీ దేవుని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఇంత చేసిన దానియేలు రాజు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి దాన్ని బయలుపరిచినప్పుడు దానియేలు రాజు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 46వ వచనంలో సాష్టాంగ నమస్కారం చేశాడు. 47వ వచనంలో నీకన్నా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడు లేడు అన్నాడు. 48వ వచనంలో బహుగా హెచ్చించి, అనేక దానములు ఇచ్చి బహుగా హెచ్చించాడు. నువ్వు దేవుని ఎంత స్తుతిస్తావో అంత హెచ్చించబడతావు, అంత ఆరోగ్యంగా ఉంటావు. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. మిమ్మల్ని స్తుతించుట్లో మాకు కలిగే మేలులేంటో మీరు తెలియపరిచారు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ అలాగే మేము స్తుతించే ధన్యతను అనుగ్రహించమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.